ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. కార్తీక పురాణం నిత్యపారాయణం 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో స్నాన, పుష్ప, దీప ఆరాధనాదుల గురించి తెలుసుకుందాం. మిథిలా నగరధీశ జనక మహారాజా, ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం. ఇహంలో మానవుణ్ణి తరింపచేసి పరంలో ముక్తిని కలుగజేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు, దాన ధర్మాలు, వ్రత క్రతువులతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను, సావధానుడవై విను. రాజర్షి, కార్తీక మాసం ప్రారంభ దినమైన శుద్ధ పాడ్యమి నుండి 30 రోజులు సూర్యోదయ సమయాలలో నదీనద తటాకాలందు శిరస్నానం చేయాలి. ఈ నెల రోజులు పరమ పావని గంగా నది సమస్త నదీ నద వాపి కూప తటాకాదులందు ద్రవరూపేణ లీనమై ఉంటుంది. నీట మునిగి శిరస్నానం చేసి తర్పణగా 3 దోసిళ్ల నీటిని జారవిడిచి బయటకు వచ్చి తడిబట్టలను విడిచి పొడిబట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతోనే తుడుచుకోవాలి. వార్ధక్యము, ఆరోగ్యము, అవకాశము లోపించిన మరే ఇతర కారణాల వలనైనా నెల రోజులు స్నానం చేయలేని వారు రాజా, కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ వాపి కూప తటాకాది అందుబాటు జలాలలో స్నానం చేయడం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది. స్నానానంతరం ఇష్టదైవమైన హరిహర దేవాలయంలో దేనికైనా వెళ్ళి గోపురద్వారం వద్ద కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. అనంతరం ఆవు నేతితో కానీ లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో కానీ, పిండి ప్రమిదతో కానీ దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునికి దానమివ్వాలి. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ఇచ్చు దీపదానం చేస్తున్నాను, నిరంతరం నాకు సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో పూజించే వారింట కమలాసన స్థిర నివాసం ఉంటుంది. తులసి దళాలు, జాజి పుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు. కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం చేయువారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు హరించిపోతాయి. కార్తీక మాసంలో జప తప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు. ఆలయంలో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధయాగం ఫలం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసేవారిని యమధర్మరాజుకైనా తేరిపార చూచుటకు శక్యం కాదు. కార్తీకంలో శాలిగ్రామాన్ని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు. కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వానికి వస్త్రదానం చేసిన వారు సద్గతులను పొందగలడు. అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిస పువ్వులతోనూ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో పరలోక ముక్తితో తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు పూర్ణాయుష్ను పొంది మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం. అట్లు చేయని వారు అనేక జన్మలెత్తి పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూచి ఆనందించువారు, ఇతరులకు పూజా పునస్కారాలలో సహకరించేవారు, ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవారు, ఆలయంలో దేవతాస్తుతి గానం చేసేవారు, ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ధ్రువలోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్యదినాలు.
ఆ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తుంటారు. వీటిని కార్తీక నోములు అంటారు. ఆయా కుటుంబ సాంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తూ ఉంటారు. ఇందుకు ఏ కుటుంబము భిన్నంగా వ్యవహరించదు. ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు కలుగుతుంది. సిరి సంపదలు మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాస విశేషం. ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు 7 జన్మలు నక్కలుగా జన్మిస్తారని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి తెలియచెప్పడం జరిగింది. కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాసం మహత్యం ఈ 7వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాం. రేపు ఇంకొక అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.